కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా పురుషాలంకారం అనే ఒక కామెడీ కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో అక్టోబర్ 12, 2025లో ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా వారు ఎంపిక చేసిందే. ఈ సందర్భంగా పత్రిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు పురుషాలంకారం, కామెడీ కథ. ఆడవాళ్లు అలంకరించుకుందురు అన్నది పాతకాలపు మాట. స్త్రీలు సింగారించుకుందురు అన్నది మధ్యకాలపు మాట. లేడీస్ ఫ్యాషనబుల్గా ఉంటారు అన్నది ఈ కాలపు మాట. అయినా ఇప్పుడు అది కాలం చెల్లిపోతున్న మాట. ఆ కాలంలో లాగా బారెడు జడలేసుకొని అందులో పూలు తురుముకొని రంగురంగుల పట్టుచీరలు కట్టుకొని వయ్యారపు నడకలతో, అంటే అదే హంస నడకలు, ఏనుగు నడకలు వంటివి నడుస్తూ వెళ్తున్న ఆడది ఒక్కతైనా కనిపిస్తోందా అసలు ఇప్పుడు? అవేవో పొట్టి పొట్టి షార్ట్సు, చిరుగుల జీన్స్ ప్యాంట్లు, భుజాల దగ్గర పెద్ద పెద్ద హోల్స్ ఉన్న టాప్స్ తొడుక్కొని బోసి మెడ, బోసి చేతులతో వెళ్తున్నారు. ఎటు వెళ్తున్నా వీటికి తోడు బొట్టు లేని ఖాళీ ముఖాలు, స్నోలు, పౌడర్లు కూడా లేక జిడ్డోడుతున్న ఫేసులు. మరి అంతకుముందున్న ఆ అలంకారాలు, అలంకరణ సామగ్రులు ఎటుపోయాయి, ఏమైపోయాయి అంటే అవన్నీ పురుష పుంగవుల దగ్గరికి హుష్ ఖాకి అంటూ ఎగిరిపోయాయి. అబ్బో ఎన్ని సోకులో ఇప్పుడు మగవాళ్లకు! పట్టలేకుండా ఉన్నాం బాబు. ఒకప్పటి స్త్రీల అలంకారాలన్నీ ఇప్పుడు పురుషాలంకారాలుగా రూపాంతరం చెందాయి. అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ మగవాళ్లకు బ్యూటీ పార్లర్లు ఎందుకండి? హవ్వ, మెన్స్ బ్యూటీ పార్లర్లట. వీరికి 10కి తక్కువ లేవు. బాహాటంగా బయట బోర్డులు వేలాడదీసి మరి అందులో దూరుతున్నారు ఈ మగసంతంతా పొలవమంటూ. మెన్స్కి అని బయట బోర్డు పెట్టారంటే అర్థం లేడీస్కి అందులో ప్రవేశం లేదు అనే కదా. ఇంతకుముందు స్త్రీలకు మాత్రమే అని బోర్డులు కనపడేవి. ఇప్పుడేమో పురుషులకు మాత్రమే అని కనపడుతున్నాయి. అవురా, కాలం ఎంత మారిపోయింది! ఇంతకు ఈ మగవాళ్ళు బ్యూటీ పార్లర్లో దూరి ఏం చేస్తారయ్యా అంటే, ఆహా మీకెలా తెలుసు అన్నట్టు అలా నా వంక అనుమానంగా చూడకండి. నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. మేకప్పులు వేసుకుంటారట, మేకప్పులు. నాకు క్రిష్ అన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడులేండి. వాడి ద్వారా ఇలాంటివన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. ఇంతవరకు నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు సారా. క్రిష్, సారా ఏంటి పేర్లు అని అలా చూడకండి నా వంక. ఈ మోడర్న్ యుగంలో యూత్ పేర్లు అలాగే ఉంటున్నాయి. ఇంతకు వాడు, అదే నా బాయ్ ఫ్రెండు, వారానికి 2 సార్లైనా బ్యూటీ పార్లర్లో దూరతాడు. దూరి పగటి వేషగాళ్ల తేపకో గెటప్తో నా ముందు దిగబడిపోయి, సారా హౌ ఐ యామ్ లుకింగ్ అంటూ పెద్ద గావు కేక పెడతాడు. దాంతో నేను దడుచుకుని వాడే వీడని గుర్తుపట్టడానికి నానా అవస్థ పడుతుంటాను. ముళ్ళకంపల ఇంతెత్తిన పైకి లేచిన క్రాఫ్ట్తో ఒకసారి, అంటకత్తెరతో మరొకసారి కనిపిస్తాడు. దానికి తోడు ఒక కనుబొమ నడుమ 4 వెంట్రుకలు పీకినట్టు చిన్న కట్టు, చెవికి పోగు, పూల చొక్కా, పొట్టి నిక్కరు, చేతికి రాగి గాజుతో విచిత్ర వేషధారిగా సర్కస్ బఫూన్లా చూడగానే నవ్వొచ్చేలా ఉంటాడు. ఆ సమయంలో నా పక్కనున్న నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే, వాడు బుష్ లాంటి జుట్టుతో ఉన్నప్పుడు భయంతో కెవ్వున కేకపెట్టి, వీడెవడే సిరిసిరి మువ్వ సినిమాలో చంద్రమోహన్ లాగున్నాడు, డప్పు కర్ర ఒకటే తక్కువ అన్నారు. దాంతో నాకు రోషం వచ్చి, అరే క్రిష్, ఇలా సడన్గా అవతారాలు మారుస్తూ వచ్చి భయపెట్టావంటే నీకు బ్రేకప్ చెప్పి నేను మరో బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటాను. అంతేకాదు, ఇప్పుడు భయపడ్డ ఈ ఫ్రెండ్స్ అందరికీ ఏ పబ్లోనో గ్రాండ్గా బ్రేకప్ పార్టీ కూడా ఇస్తాను అన్నాను. ఇది వెస్ట్రన్ స్టైల్ సారా అన్నాడు వాడు. ఇదే వెస్ట్రన్ స్టైలు నీ బోందా. ఈసారి
ముళ్ళపంది స్టైలు హెయిర్ కట్ చేసుకొని వరాహావతారం ఎత్తి వస్తావా ఏంటి? అలా మా ఇంటికి మాత్రం రాకే. మా గ్రాని అసలే వరాహమూర్తి భక్తురాలు. చూసిందంటే నా దేవుణ్ణి అవమానించావంటూ చీపురు కట్ట తీసుకుంటుంది అన్నాను నవ్వుతూ. నేను నవ్వుతూ అన్నా కృష్ణ మాటలను సీరియస్గానే తీసుకున్నాడు. మీ గ్రాని ఏమో కానీ నువ్వు మాత్రం చాలా ఎన్షెంట్. నా లేటెస్ట్ వెస్ట్రన్ ఫ్యాషన్స్ని మెచ్చుకునే మరో గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కుంటాను నేను అంటూ బై బై చెప్పి వెళ్ళిపోయాడు. నేను మోడర్న్ అమ్మాయినే. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ కటింగు, ఐబ్రోస్ కటింగు, కాళ్ళు చేతులకు వ్యాక్సు చేయించుకుంటాను. కానీ ఇప్పుడు ఈ ఆడవాళ్ళ అలంకారాన్నింటినీ మించి పురుషాలంకారాలు వేలం వెర్రిగా గంగవెర్రలెత్తుతున్నట్టు చెలరేగిపోతున్నాయన్నదే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. మగవాళ్ళు అంత బ్యూటీ కాన్షియస్ ఎందుకైపోతున్నారు? కారణం ఏంటి? అందంగా హ్యాండ్సమ్గా కనిపించాలన్న ఆ తాపత్రయంలో ఉన్న అందాన్ని పాడు చేసుకుంటున్నారే అని ఆలోచిస్తూ యాక్టివా స్టార్ట్ చేసి రయ్యిన రోడ్డు మీద పరుగులు తీయిస్తూ పక్షి పిల్లలా వచ్చి ఇంట్లో వాలాను. నేను ఇంటికి వచ్చేసరికి మమ్మీ సిటౌట్లో కూర్చొని ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఫోటోలేవో చూస్తోంది. మా డాడీ గార్డెన్లో చెట్లకు పైప్తో నీళ్లు పెడుతున్నాడు. హాయ్ మామ్ అంటూ పరుగున వెళ్ళి మమ్మీ భుజం చుట్టూ చెయ్యి వేసి హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. హాయ్ సారా, కూర్చో అంది మమ్మీ. కూర్చున్నాను. అయినా మమ్మీ మ్యాగజైన్ మీద నుంచి చూపు తిప్పకుండానే, సారా, మేము వయసులో ఉన్నప్పుడు మా బామ్మ, మా అమ్మ మగవాడికి అందమేంటి అనేవాళ్ళు. మగపిల్లలున్న తల్లులంతా హాయిగా ఉంది ప్రాణానికి, క్రాఫ్ దువ్వి ఒంటికి ఒక చొక్కా లాగు తగిలించి వదిలేస్తే మగపిల్లాన్ని తయారు చేయడం అయిపోతుంది. కానీ ఈ ఆడపిల్లలకు అలా కాదు. ఆ బారెడు జుట్లకు తలంటి పోసి చిక్కు తీసి జడల్లాలి, బొట్టు కాటిగా పెట్టాలి, గౌనం పరికిణం వేయాలి, చేతులు పడిపోతాయి అనేవాళ్ళు. అలా అనుకుని బంగారం లాంటి పిల్లనైనా నన్ను తీసుకెళ్ళి ఓ అందం చందం ఓ పర్సనాలిటీ లేని మీ డాడీకి అంటగట్టారు అంది మమ్మీ. నిజమే, మమ్మీ చాలా అందంగా ఉంటుంది. దానికి తగ్గట్టు పర్సనాలిటీని, వయసుని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంది. తనంతటి తనే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్లో గ్లో, వయసులో లేతదనం కనిపించేలా బ్యూటీ టిప్స్ని ఫాలో అవుతుంది. మనిషి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటి మమ్మీకి అందవిహీనత, ముదురు వయసు ఉండే డాడీ భర్తగా దొరికాడు. మామ్ ముందు డాడీ తేలిపోతున్నట్టు ఉంటాడు అనుకున్నాను నేను. మళ్ళీ మమ్మీ అంది, సారా, ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఎంత ఫ్యాషనబుల్గా ఉంటున్నారో చూడు. ఇప్పుడు గుబురు గడ్డం, పిచ్చుక గూడు హెయిర్ స్టైలు ఫ్యాషను. మగవాళ్ళంటే ఒకప్పుడు క్లీన్ షేవ్డ్ గడ్డంతో, పొట్టి జుట్టుతో, క్రాఫ్లతో ఉండేవాళ్ళు అంది మ్యాగజైన్లోని సూటు బూటులో రకరకాల హెయిర్ స్టైల్స్తో ఉన్న జెంట్స్ వంక చిరునవ్వుతో చూస్తూ. ఇంతలో డాడ్ చేస్తున్న పని ముగించి మా వైపు వస్తూ, ఓ యంగ్ ఫ్యాషనబుల్ లేడీ, లేచి కాస్త ఒక కప్పు టీ ఇస్తావా అన్నాడు మమ్మీ వైపు చిరునవ్వుతో చూస్తూ. ఆ మాటలతో, నువ్వు కూడా కాస్త ఫ్యాషనబుల్గా ఉండొచ్చు కదా డాడీ అన్నాను నేను డాడీ వంక చూస్తూ. నాకెందుకమ్మా ఫ్యాషన్లు, మగవాడిని, నేను ఎలా ఉంటేనే అన్నాడు డాడ్. అది పాతకాలం డైలాగ్ డాడ్. ఇప్పుడు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే ఎక్కువ ఫ్యాషన్స్ చేసుకుంటున్నారు. మమ్మీ కోసమైనా మారొచ్చు కదా. ఇప్పుడు ఇంకేం మారుతాను? నన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ వయసులో ఇంకా నన్ను మార్చలేడు. ఎందుకంటే తలచూడు, వెంట్రుకలని ఊడిపోయి బట్టతలు కూడా వచ్చేసింది అని డాడీ అనగానే, అయ్యో నువ్వు ఇంకా ఎక్కడో వెనకున్నావు డాడీ అంటూ, ఇప్పుడు బట్టతల మీద కూడా వెంట్రుకలు మొలిపిస్తున్నారు తెలుసా, హెయిర్ ప్లాంటేషన్ అన్నాను నేను. అదే సమయంలో టీ కప్పుతో బయటికి వస్తున్న మమ్మీ అందుకుంటూ, అలా చెప్తే ఆయనకేం అర్థమవుతుంది, నేను చెప్తా ఉండు అని. చూడండి, వరి పొలాలలో వరి నాట్లు వేస్తారు, ఒక్కో మొక్క నేలలో గుచ్చి నాటుతూ. అలా
ఒక్కొక్క వెంట్రుకను మీ బట్టతల మీద నాటి వెంట్రుకల పంట పంటిస్తారు అని చెప్పింది. అది ఇప్పుడు నాకు అవసరమంటావా? నా నెత్తిన జుట్టు లేకపోతే ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తావా అన్నాడు డాడీ. దాంతో నాకు నవ్వొచ్చింది. డాడీ, ఇప్పుడు డైవర్స్ అంటే ఈజీ కనుక మమ్మీతో సవాల్ చేయకండి. మమ్మీ అసలే మీ విషయంలో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది అన్నాను నేను నా గదిలోకి వెళ్తూ తమాషాగా. నాలో నేను మాత్రం ఈ పురుషాలంకారాలు ఎంత పని చేస్తున్నాయి, పెళ్ళయి 35 ఏళ్ల తర్వాత కూడా ఆడవాళ్ళ మనసులో ఆశలు కోర్కెలు కల్పిస్తూ అనుకున్నాను ఆశ్చర్యపోతూ. నేను రీసెంట్గా నా బాయ్ ఫ్రెండ్ క్రిష్కి బ్రేకప్ చెప్పేసి మరో బాయ్ ఫ్రెండ్ కోసం గాలించటం మొదలుపెట్టాను. క్రిష్ కూడా నాకు బ్రేకప్ చెప్పడంతో ఇద్దరం కలిసి ఆ రోజు మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాం. అండర్స్టాండింగ్స్తో విడిపోయాం. అయినా అప్పుడప్పుడు పార్టీల్లో ఫంక్షన్లో కలుసుకుంటూనే ఉన్నాం. అతను ఈ మధ్య మరో కొత్త గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నాడు. దాంతో తనలో పురుషాలంకారం మరికొంత పెరిగినట్టు అనిపించింది. ఇంతలో నేను జాబ్ రావటంతో బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. ఫాస్ట్ లైఫ్కి పెట్టింది పేరైన బెంగళూరు కల్చర్, అక్కడి యువత స్టైలిష్ లైఫ్ నన్ను క్రమక్రమంగా ఆకర్షించటం మొదలుపెట్టాయి. దాంతో నేను మరికొంత ఫ్యాషనబుల్గా తయారయ్యాననే చెప్పాలి. అంతేకాదు, మగపిల్లల మోడర్న్ వెస్ట్రన్ అలంకారాల పట్ల కొంత అవగాహన పెంచుకున్నాక ఇలా గుబురుగడ్డాలు, ముళ్ళకంప హెయిర్ స్టైల్సు ఇవి బాగానే ఉన్నట్టు అనిపించటం మొదలుపెట్టాయి. ఈ మార్పుకు ఒక కారణం కాలేజీ కుర్రాళ్ళు, నా యంగ్ కొలీగ్స్ అయితే మరొక కారణం నేను రెగ్యులర్గా వెళ్ళే నా బ్యూటీ పార్లర్. అది ఎలా అంటే, మంచి పాష్ లొకాలిటీలో ఉన్న నా బ్యూటీ పార్లర్ ఎదురుగా ఒక మెన్స్ బ్యూటీ పార్లర్ ఉంది. నేను వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు ఆ రూమ్ అద్దాల్లో నుంచి ఎదురుగా ఉన్న బ్యూటీ పార్లర్లకు వెళ్ళేవాళ్ళు, అందులో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎంతోమంది మగవాళ్ళు, యువకులు, నడివయసు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళేటప్పుడు తెలుపు నలుపుల జుట్టుతో, జిడ్డు ముఖాలతో వెళ్తే బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో, హెయిర్ డైలతో, మంచి గ్లోతో మెరిసిపోయే ముఖాలతో వస్తారు. అందులో కొన్ని ఫ్యాషన్స్ అతిగా, వెకిలిగా, మోటుగా అనిపించి నవ్వు తెప్పిస్తాయి. అక్కడున్న రష్ మా లేడీ బ్యూటీ పార్లర్లో కూడా ఉండటం లేదు. పిచ్చి పిచ్చి వాలకాలతో భుజాలు ఎగరేసుకుంటూ ఛాతీని విలాసంగా అటూ ఇటూ తిప్పుతూ వచ్చే జెంటిల్మెన్ని చూసి, ఓరి నీ సోకులో ఏం ఇరగబడుతున్నారా నాయన అనుకుంటాను. మధ్య వయసులో ఉండే మగవాళ్ళు వెళ్తున్నప్పుడు ఏదో నీరసంగా కనిపిస్తూ వచ్చేటప్పుడు మాత్రం గాల్లో తేలిపోతున్నట్టు రావటం చూసి పురుషాలంకారం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా భలేగా పనిచేస్తోందే అనుకుంటాను. యంగ్గా కనపడుతున్నామన్న భావన ఎవరికి మాత్రం బాగుండదు చెప్పండి. ఒకరోజు నేను నా 2 వీలర్ని రోడ్డు పక్కన పార్క్ చేస్తూ ఉంటే ఓ కండల వీరుడు హీరో పోజులో పార్లర్ నుంచి బయటకు వస్తూ నా అందానికి, మోడర్న్ లుక్కి పడిపోయి హాయ్ బ్యూటీ అంటూ నా దగ్గరికి వచ్చి పలకరించాడు. గుబురు ప్లస్ లాంగ్ గడ్డం కాక వెనక ఇంత పొడుగున్న జుట్టును కొంత మెడ మీదికి వదిలేసి మరికొంత పైన ముడిలా కట్టాడు. ఆయన వంక అలా ఆశ్చర్యపోతూ చూస్తుండగానే మరొక యంగ్ చాప్ గడ్డం కాక వెనక పోనీటేల్తో మొహమంతా జుట్టుతోనే నిండి ఉన్నాడు. వాళ్ళని అలా చూస్తుంటే వశిష్ఠ మహాముని, విశ్వామిత్ర మహర్షి కలిసి వస్తున్నట్టుగా అనిపించి లోపల ఇంకెంతమంది సన్యాసులు, మునీశ్వర్లు ఉన్నారో అన్న ఆలోచన వచ్చి కిసుక్కున నవ్వాను. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు ముందుగా వచ్చిన అతను. లోపల ఇంకెంతమంది ఋషి పుంగవులు ఉన్నారా అన్న ఆలోచన వచ్చి అని నేను ఆగిపోగానే ఋషిపత్నులు 2 ఉన్నారు అన్నాడు. ఆడవాళ్ళా అని నేను ఆశ్చర్యపోతుంటే, కాదు, ఆడవాళ్లుగా కనిపించే మగవాళ్ళు. ఈ రోజుల్లో ఫ్యాషన్స్కి ఆడ మగ తేడాలేంటండి? మీరు చూడండి, బాయ్ కట్ క్రాఫ్, జీన్స్ ప్యాంటు, షర్ట్లో అచ్చం అబ్బాయిలా కనపడుతున్నారు అన్నాడు రెండో అతను నాకు కౌంటర్ ఇస్తున్నట్టుగా.
మేము ఆడపిల్లలం, మగపిల్లల్లా కనిపించినా పర్వాలేదేమో కానీ మీరు ఆడపిల్లల్లా కనిపిస్తే అసహ్యంగా ఉంటుంది అన్నాను నేను. ఇప్పుడు ఆ భేదభావాలేమీ లేవు మిస్. ఒకప్పుడు జపాన్లో ఫ్యాషన్స్ గంటకో రకంగా మారిపోతాయి అని వినేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచమంతా అదే పరిస్థితి. అందుకే ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయి. దానికి తగ్గట్టుగా రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్. కాలం మారింది మిస్. ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో ఎవరు ఎలా కనిపించినా ఎవరూ పట్టించుకోవటం లేదు అన్నాడు మిస్టర్ వశిష్ఠ. ఆ రోజు తర్వాత అలా అలా మా పరిచయం పెరిగి నేను వశిష్ఠ దగ్గరయ్యాం. అతని అసలు పేరు మానవట. అయినా నేను వశిష్ఠ అనే నిక్నేమ్తో ఆటలు పట్టిస్తూ ఉంటాను. ప్రేమ స్టేజ్ దాటి మా పరిచయం డేటింగ్ స్థాయికి ఎదిగిపోయి ఇంకో 6 నెలలకు పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాం. బెంగళూరులో ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. ఒకళ్ళనొకళ్ళం బాగా అండర్స్టాండ్ చేసుకున్నాక నచ్చితే పెళ్లి చేసుకుందాం అన్నది మా నిర్ణయం. అందరూ అనుకుంటున్నట్టు మా రిలేషన్షిప్ మరీ హద్దులు మీరకుండా కొంచెం కంట్రోల్లోనే ఉంటున్నాం. రాబోయే పండగ సెలవుల్లో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా మ్యారేజ్ గురించి మా పేరెంట్స్కు చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇంటికెళ్ళేసరికి ముందుగా నా కళ్ళకు కనిపించింది సిట్అవుట్లో కూర్చొని సినిమా మ్యాగజైన్ ఏదో చూస్తూ కాఫీ తాగుతున్న మా మమ్మీ. గార్డెనింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రం ఈసారి మా డాడీ కాదు, ఎవరో కొత్త అతను. తోటమాలిని పెట్టినట్టున్నారు అనుకుంటూ, హే మ్యాన్, ఈ లగేజ్ కాస్త లోపల పెట్టు అన్నాను పెరిగిన చెట్టు కొమ్మల్ని పెద్ద కత్తెరతో కత్తిరిస్తున్న అతన్ని ఉద్దేశించి. చేస్తున్న ఆ పని ఆపి తలెత్తి చూశాడు అతను. హాయ్ బేబీ అన్నాడు నా వంక చూసి చెయ్యూపుతూ. ఓ డాడ్, నువ్వా? మై గుడ్నెస్, ఏంటి ఇలా మారిపోయావు? నెత్తిన హెయిరు, పెరిగిన గడ్డం, గుబురు మీసాలు, గుర్తుపట్టలేకపోయాను అస్సలు. ఎంత యంగ్గా హ్యాండ్సమ్గా కనపడుతున్నావో అన్నాను నేను చాలా ఎగ్జైట్ అవుతూ. మీ మామ్ నన్ను ఇలా మార్చేసిందమ్మా బలవంతాన. ఎంత వద్దన్నా వినకుండా 2 వారాలకు ఒకసారి మెన్స్ బ్యూటీ పార్లర్కు తీసుకెళ్ళి అక్కడ కోలేస్తోంది. నువ్వేంటి, ఎవరూ నన్ను గుర్తుపట్టడం లేదు ఈ కొత్త వేషంలో. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇలా దగ్గర రా చెప్తాను, సీక్రెట్. నేను వాకింగ్కి షాపింగ్కి వెళ్తుంటే ఆడవాళ్ళు హే యంగ్ మ్యాన్, లుకింగ్ హ్యాండ్సమ్ అంటూ కన్ను కూడా కొడుతున్నారు. ఇదేంటి అని అదిరిపడటం నా వంతు అవుతోంది అని చెప్పుకుంటూ పోతున్నాడు డాడ్. మెయింటైన్ చేస్తే అంతే డాడ్. ఇన్నాళ్ళు నేను మమ్మీ చెప్తున్నా నువ్వు వినలేదు కానీ అన్నాను నేను జవాబుగా. అవునమ్మా సారా, మమ్మీ నువ్వు చెప్తూనే ఉన్నారు. దీని రుచి తెలియక నేనే మీ మాట వినలేదు. చూసే కళ్ళకు మనం అందంగా, మేమైతే పురుషత్వం ఉట్టిపడేలా కనిపిస్తే అందులో మనసుకు ఎంత మజా దొరుకుతుందో ఇప్పుడు అర్థమయ్యాక మీ మమ్మీ తీసుకెళ్లకుండానే నేనే నా అంతటి నేను బ్యూటీ పార్లర్కు వెళ్తున్నా. ఈ జుట్టు నెత్తిన నాట్లు వేసి నాటింది అయిపోయింది కానీ ఒరిజినల్ అయితే మెడల మీదికి పడేలా జునుపాల హెయిర్ స్టైల్ని పెంచేవాణ్ణి కదా అని అనిపిస్తూ ఉంటుంది అని డాడ్ అంటుంటే, డాడ్, ఆశకు అంతుండాలి. బారెడు జుట్టుంటే ఏ గొప్పైనా పెట్టొచ్చు అని బామ్మ సామెత చెప్తూ ఉంటుంది చూడు. అలా బట్టతల ప్రాప్తమైన నీకు నెత్తిన ఈ మాత్రం జుట్టు ఎక్కువ అని నేను నవ్వుతూ ఉంటే, విధి వెక్కిరిస్తున్నట్టు మా మగవాళ్ళకి ఈ బట్టతల శాపం ఏంటో. 60 ఏళ్ళు వచ్చేసరికి ఆకులు రాలే కాలంలో చెట్ల ఆకులు రాలిపోయినట్టు మా మగవాళ్ళ నెత్తి మీద వెంట్రుకలన్నీ రాలిపోతాయి. మీ ఆడవాళ్ళకు మాత్రం ఎంత వయసు వచ్చినా రాలిపోని జుట్టు ఒక వరం. మీ మమ్మీ తలవంక చూడు, తెల్ల జుట్టుకు డై వేయటంతో ఎలా నల్ల రంగుతో తారు రోడ్లా మెరిసిపోతోందో అన్నాడు డాడీ. చాలండి నన్ను దెప్పటం, ఇంకా దాని లోపలకు రానియండి. గేటు దగ్గర నిల్చోబెట్టి ఫ్యాషన్ల పురాణం మొదలుపెట్టారు అని మమ్మీ అనటంతో పదమ్మా లోపలికి అంటూ నా చేతిలో నుంచి బ్యాగ్ అందుకున్నాడు డాడీ. ఇంతకుముందు ప్రేమలు
పెళ్లి రూపం ధరించాలంటే అమ్మాయిలకు అబ్బాయిలకు పెద్దవాళ్లతో ప్రేమ యుద్ధాలు చేసి విజయం సాధించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. కొడుకో కూతురో ప్రేమలో పడ్డాను అని చెప్పగానే ఒప్పుకోకుంటే ఎక్కడ ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకుంటారో లేక ఊరేసుకుని చస్తారో అని భయపడి విషయం బయట పెట్టగానే ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకుంటున్నారు పేరెంట్స్. అందులోనూ మా మమ్మీ చాలా మోడర్న్ థింకింగ్ గలది గనక రియల్లీ అంటూ పచ్చ జెండా ఊపేసింది ఎగ్జైట్మెంట్తో. అంతేకాదు డాడీ వంక చూస్తూ, ఆ రోజుల్లో నేను కూడా ఎవరినైనా ప్రేమించి ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే బాగుండేది అంది. దాంతో డాడ్ రెచ్చిపోతూ, ఇంకా ఏమైందే నాకు, నువ్వు చెప్పినట్టు మారా కదా, అయినా నచ్చటం లేదా? ఈ రోజుల్లో ముసలాళ్ళు కూడా రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకుంటున్నారు, కానీ నువ్వు నీకు నచ్చిన ముసలోడిని ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవే, పేడా పోతుంది అన్నాడు ఫ్రస్ట్రేట్ అవుతూ. నేనేమో కానీ మీరు చేసుకునేలే ఉన్నారు, చేసుకోండి, ఆడవాళ్ళు వెంటపడుతున్నారు మిమ్మల్ని చూసి అని అంటున్నారు కదా ఇందాక సారాతో అంది మమ్మీ. విన్నావు అని దీర్ఘం తీశాడు డాడీ. వాళ్ళ వాదన నాకు అలవాటైందే గనక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. వాళ్ళు పైకి అలా అంటారు కానీ ఒకళ్ళని వదిలి మరొకళ్ళు ఉండలేరు. అది దశాబ్దాల బంధం, ఇంకా ఎన్నో దశాబ్దాలు కొనసాగే బంధం. ఈ రోజుల్లో నచ్చితే ఓకే, నచ్చకుంటే బ్రేకప్ ఆర్ డైవర్స్ లాంటి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి క్షణికానుబంధాలు కావు అవి అని అనుకున్నాను నాలో నేను. అలా అనుకుంటుంటే నాకు క్రిష్, మానవ్ ఇద్దరూ గుర్తుకొచ్చారు. ఆ కాలం బంధాలు ఎమోషనల్ అండ్ ట్రెడిషనల్ బంధాలు, సెంటిమెంట్స్తో కూడుకున్నవి. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రాక్టికల్గా ఆలోచించేవి, మెయింటైన్ చేసేవి. మెయింటైన్ చేయలేను అనుకున్నప్పుడు పుటుక్కున తెగిపోయేవి. ఇప్పుడు ప్రేమలను పెళ్ళిళ్లను ఎవరూ అంత సీరియస్గా తీసుకోవటం లేదు, కాపురాలను అంతే. అనుకుంటుంటే మారుతున్న కాలం వయసుండగానే అనుభవించు, జీవితం ఉండగానే ఎంజాయ్ చెయ్యి అని బోధిస్తున్నట్టు అనిపించింది కొత్త రాగాన్ని వెస్ట్రన్ స్టైల్లో పాడుతూ. నేను మానవ్ కొంతమంది ముఖ్యమైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. కొత్త కాపురం పెట్టాక అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు పురుషాలంకారం ఆడవాళ్ల పాలిట ఎంత బాధాకరమైనదో. అంతకుముందు లవర్స్గా ఉన్నప్పుడు అటొచ్చి ఒక హగ్గు, ఇటొచ్చి ఒక కిస్సు పెట్టుకుంటుంటే అంతగా తెలియలేదు. ఇప్పుడు మేం వైఫ్ అండ్ హస్బెండ్ అయినాక నాకు తెలుస్తోంది. మానవ్ బిరుసుగడ్డం, మెలితిరిగిన చాకుల్లాంటి 2 గువ్వురు మీసాలు మాటిమాటికి సూదుల్లా గుచ్చుకొని నా చెంపలను, మూతిని, ముక్కును గాయాల పాలు చేయడం మొదలుపెట్టాయి. మానవా, ఈ పురుషాలంకారాలు ఇక మానవా, లేకుంటే నా ముఖం రప్చర్ అయి రక్తసిక్తమయ్యేలా ఉంది. ఫ్యాషన్లొద్దు, పాడొద్దు. కుర్రవాళ్ళంగా ఉన్నప్పుడు ఏవో వేషాలు వేస్తే వేశాం. ఇప్పుడు మనం మ్యారీడ్ కదా, రేపే వెళ్ళి క్లీన్ షేవ్ చేయించుకొనిరా. గడ్డం వద్దు, పాడొద్దు. ఆ మీసాలను కూడా పనిలో పనిగా పీకి పారేయి, లేకుంటే నీతో నిత్య సంసారం నా పాలిట నిత్య నరకంలా తయారయ్యేలా ఉంది అన్నాను. జాంతానై, నీ మాటలతో నా మేలిగోని దెబ్బ కొట్టాలని చూడకు. గడ్డం మీసం లేకుంటే ఇక మీకు మాకు తేడా ఏముంది? అయినా ఫ్యాషన్లు మేమొక్కడవేనా, మీరు చేసుకుంటున్నారుగా అన్నాడు మానవ్ తలెగరేస్తూ. మా ఫ్యాషన్లు, మా స్త్రీల అలంకారాలు మిమ్మల్ని బాధించేవి కావు. మా పెదవుల మీది లిప్స్టిక్ మీ ముఖం మీద అందమైన గులాబీ ముద్ర, మా కళ్ళ కాటుక మీ బుగ్గ మీద దిష్టి చుక్క, మా ఫేస్ క్రీమ్ మీ ముక్కులకు సుగంధం అన్నాను. ఇంటర్ వరకు తెలుగును చదువుకున్న జ్ఞానానికి మోడర్న్ పదజాలాన్ని యాడ్ చేస్తూ. మానవ్ నా మాటల్ని వింటూ అలాగే నిద్రపోయాడు. పెళ్ళయ్యాక కుర్రకారుతనం తరిగిపోతుందన్న సైకలాజికల్ ఫీలింగ్ ఏదన్నా పట్టుకుందో ఏమో కానీ మానవులో పురుషాలంకారాల పిచ్చి ఫారెన్ లెవెల్లో హద్దులు మీరి రెచ్చిపోవటం మొదలుపెట్టింది అంతకంతకు. ఎంతగా అంటే నేను కంపెనీ పని మీద ముంబై వెళ్ళి ఆ రాత్రి ఫ్లైట్కి
తిరిగి బెంగళూరు వచ్చి మా ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాను. తలుపులు తెరుచుకోగానే ఇంట్లో ఏదో అడవి మృగం జొరపడిందని గుర్తించి గట్టిగా కేకపెట్టాను. సారా, ఎందుకలా అరుస్తున్నావు అన్నాడు మానవ్ అర్థం కాక. మొల మీద షార్ట్ తప్ప పైన షర్టు లేని సగం న్యూడుగా ఉన్న హబ్బీని చూసి, నువ్వా మానవ్, ఏంటి ఇలా అయిపోయావు? నీ జబ్బల మీద చెస్ట్ మీద ఆ మచ్చలేంటి అని అడిగాను చూపుడు వేలుతో చూపిస్తూ. ఏయ్ యూ మ్యాడ్, మచ్చలేంటి? ఇవి టాటూస్, నాకిష్టం. నువ్వు ఉన్నప్పుడైతే ఒప్పుకోవని నీకు సర్ప్రైజింగ్గా నువ్వు లేనప్పుడు వేయించుకున్నాను. పళ్ళని కనిపించేలా నవ్వుతూ అన్నాడు మానవ్. నీ బోంద, దరిద్రంగా ఉంది నీ ఇష్టం. నీకు పైత్యం మరీ ప్రకోపించినట్టుంది. ఒకసారి వేసుకుంటే జీవితాంతం ఉంటాయి అవి. నలుగురిలో ఎలా తిరుగుదామనుకుంటున్నావు? అందరూ హడలు చావరు. ఏయ్, ఇప్పుడు ఇది వెస్ట్రన్ స్టైల్. అమెరికాలో జెంట్స్ అందరూ ఇలాగే ఉంటారు అన్నాడు. అయితే అక్కడికే పోయాడు. ఆ గడ్డాలు మీసాలకే పక్క మీద సూదులు దబ్బనాలు పెట్టుకొని పడుకున్నట్టు గుచ్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఈ టాటూలా? జబ్బల మీద ఆ క్రొకడైలేంటి నీ బోందా? ఈ చేతి మీద ఆ తేళ్ళు, ఆ చేతి మీద ఈ పాములు ఏంటి? నీ పక్కన పడుకొని తెల్లవార్లు వాటిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోనా? బుర్రుందా అసలు నీకు? మెన్స్ బ్యూటీ అంటే ఇంత భయంకరంగా, ఇంత క్రూరంగా ఉండాలా? బ్రేకప్ మానవ్, బ్రేకప్. నీకు నేను డైవర్స్ ఇస్తున్నాను. నువ్వు కాదంటే కోర్టుకెళ్ళి నీ ఒంటి మీద ఈ క్రూరాన్నంతా చూపిస్తాను అంటూ లోపలికి వచ్చినంత వేగంగా బయటికి వెళ్ళిపోయాను. నా వెనకనున్న మానవ్ దిమ్మ తిరిగిపోయేలా. ఇదండి పురుషాలంకారం అనే కామెడీ కథ. విన్నారు కదా? నవ్వొచ్చేలా ఉందని మీకు అనిపిస్తే నవ్వుతూ లైక్ చేసి మీ వాళ్లకు షేర్ చేసి ఓ బ్యూటిఫుల్ కామెంట్ని పెట్టండి. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.